ఏదైతే అటుపక్క ఎంట్రన్స్ అయ్యి ఇటుపక్క ఎగ్జిట్ అయ్యాను. సో చూడండి, కన్యాకుమారి వివేకానంద మెమోరియల్ స్టాచ్యూ ఇందులో ఉంది, కానీ వీడియో తీనులే. సన్ రైజ్ క్యాలెండర్. ఎగ్జిట్ చుట్టూ తిరిగి వెళ్ళాలంట మళ్ళీనా. బాగుందా? మన ఆర్కే బీచ్ కన్నా బాగుంది ఇది, కన్యాకుమారి బీచ్. నైస్. అదూర్స్. ఇంకో మళ్ళీ ఇలాగా వచ్చాము, మళ్ళీ అలాగే దిగుతున్నాం. అసలు చూడలేకపోతున్నాను. చూద్దాం. వే టు ఇన్ మెడిటేషనల్ హాల్ అవుట్, ఇన్ అవుట్. అయిపోయింది. జస్ట్ ఒక నిమిషం మెడిటేషన్ చేసి వస్తాను. సో మరి స్వామి వివేకానంద చెప్పాడుగా, మెడిటేషన్కి హెల్త్ వెరీ ఇంపార్టెంట్ అని. అసలు ఏంటి ఇది? బుక్ స్టాల్. ఇక్కడ బుక్ స్టాల్ అంట, చదువుకోవచ్చు. కానీ మనకి చదివే ఓపిక లేదు కదా, అందుకే ఇలాగా బీచ్. అలాగా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు నొప్పులు, నడలేకపోతున్నాను. టిఫిన్ చేయలేదు, ఆకలేస్తుంది. ఏం చేస్తాం? ఎలా ఉంది ఇప్పుడు మనం అగో ఆయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఆయన పెద్ద ఆయన కలిసి, బాబు నాయనా నువ్వు ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయావు అని అడుగుదాం. ఓకే. ఓహో, మళ్ళీ అక్కడికే చుట్టూ తిరిగి వచ్చాం. టెంపుల్. చూడండి, కన్యాకుమారి కా పాదం. కన్యాకుమారి దేవుడికి ఒక హిస్టరీ ఉందంట. ఏంటి? కన్యాకుమారికి పెళ్ళి అవ్వలేదంట, ఇంకా కన్యగానే ఉండిపోయింది. సో అందుకే ఆ మాతకి కన్యాకుమారి అని చెప్పి పేరెట్టారు. ఇగో పెద్ద ఆయన దగ్గరికి వెళ్తున్నాం. పెద్ద ఆయన అలాగ పాపం ఎంతకని నించుంటాడు, కొంచెం వాటర్ ఇచ్చి కూర్చోబెడదాం. కూర్చుంటాడో లేదో రేటా అని. అబ్బా,
ఓ ఇదేనేమో గ్లాస్ బ్రిడ్జ్. ఓ కిందన సముద్రం కనిపిస్తుందా? చూడండి కిందన వాటర్. ఇదేనేమో గ్లాస్ బ్రిడ్జ్ అంటే. కనిపిస్తుందా? చూడండి చూడండి చూడండి, అదిగో కిందన వాటర్. నేను గ్లాస్ బ్రిడ్జ్ మీద కూర్చున్నా. సో కనిపించిందా? ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. వావ్, ఇప్పుడు ఇలా గ్లాస్ బ్రేక్ అయిపోతే నా పరిస్థితి ఏంటో. కానీ వాళ్ళు భయపడిపోతారబ్బా. మనకి స్విమ్మింగ్ వచ్చు కదా. సో ఇక్కడ నుండి ఎలాగైనా వాటర్లో నుండి స్విమ్ చేసుకుంటూ శ్రీలంక వెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్ళు పంపిస్తే ఒక్క ఛాన్స్ అడిగాను. ఆయన స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను రా నాయన పంపించండి అని. పంపించలేదు. ఓహో, కళ్ళు తిరుగుతున్నాయి. కిందన గ్లాస్ బ్రిడ్జ్ పైన నడుస్తున్నా. బాగుంది. కనిపించిందా? మళ్ళీ చూపించాలా? గురుగారు, స్టాచ్యూ ఆఫ్ ది విజ్డమ్. వస్తున్నా మీ దగ్గరికే వస్తున్నా. నైస్. చూడండి, స్టాట్యూస్ ఆఫ్ ది విజ్డమ్. స్టాటస్ అప్. ఆహా, ఎలా ఉంది ఎంట్రీ ఎదుర్కోలే. నైస్, బాగుందా? తిరువన్నలయవార్ స్టాచ్యూ. మా అమ్మగారు ఎక్కుతున్నారు. ఆహా, ఇటు గురుగారు కెమెరా ఎంత పెద్ద ఎలిమెంట్లు ఉన్నాయి. దేవుడా, వచ్చేసామమ్మా ఫైనలీ కమింగ్. ఇన్స్టెంట్ ఫోటో 150. ఇంకో గురువుగారు కనిపించారా? ఇప్పుడు నా ఫోన్ కిందన పడిపోతే పరిస్థితి ఏంటో. ఇంకా ఎక్కడికక్కడ ఇప్పుడు ఎంత దూరం నడిచాం. మళ్ళీ వచ్చేసాం వెనక్కి. అబ్బా, అదిగోనండి టెంపుల్.
అండ్ వివేకానంద స్టాచ్యూ. ఈ బీచ్ కంట ఒక స్టోరీ ఉంది. అప్పట్లోని బే ఆఫ్ బెంగాల్ అండ్ ఈ శ్రీలంక అండ్ మన ఇండియా వాళ్ళు ఇక్కడ మూడు విధాలుగా అంటే చూడండి, రోడ్డు మార్గం లేదు ఇక్కడికి రావడానికి. సో అక్కడ నుండి ఇక్కడికి ఫ్లైఓవర్ అండ్ ఇక్కడికి రావాలంటే షిప్ ఎక్కాలి. సో అప్పటి రాజులు వచ్చి ఇక్కడికి చర్చించుకునేవారంట, మీటింగ్ పెట్టుకునేవారంట ఒక్కొక్క కొండ మీద. ఇది ఇలాగా ఉంది పరిస్థితి అని. అది ఇది మన వైజాగ్లో ఉండే డిస్కో లైట్లు. సో ఇప్పటి వరకు చాలాసేపు వీడియో చేశాను. పాపం లేటు అవుట్, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాను. కానీ ఇంత వీడియో చేశాను, మీరు చూస్తారో చూడలేదు. చూడండి, ఓపిక పట్టి. ఇది ఒక నాలెడ్జ్. వచ్చిన వాళ్ళు వచ్చే ఉంటారు, బట్ ఏదో కొంతమందికి నేను ఇచ్చే మెసేజ్. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.